రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బటన్ నొక్కి ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని సిఐటియు ఏఐటియుసి నాయకులు మండిపడ్డారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల కార్మికులకు మద్దతుగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ఏఐటియుసి ముఖ్య నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కపెడుతున్నారని ఆగ్రహించారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరవ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకున్న చందంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలకు తాము ఒక తల్లిలాగా ఆలనా పాలన చూసుకుంటూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవించకపోగా తమను చులకన చేస్తుందని ఆగ్రహించారు. ఆడుదామాంధ్ర కార్యక్రమానికి నిరుపయోగంగా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం తమకు వేతనాలు పెంచడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నారని దుయ్యబట్టారు. అంగన్వాడీలకు కనీస వేతనాన్ని ఇవ్వకుండా జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష ముఖ్య నాయకులు, అంగన్వాడీ ప్రాజెక్టు ఉద్యోగులు, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. సచివాలయాల్లో సెక్రటరీలు రెచ్చగొట్టి అంగన్వాడీ షాపులు, అంగన్వాడీ సెంటర్ల పైన దాడులు నిర్వహించి వారిపైన ఆందోళన చేసేటువంటి పద్ధతి వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ఒకటే సూటిగా సిపిఐగా అడుగుతా ఉన్నాం. నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు అక్కల సమస్యలు నాకు తెలుసు, అంగన్వాడీ టీచర్ల సమస్య తెలుసు అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి, నేను అధికారం వచ్చిన తక్షణమే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 1,03,000 మంది అంగన్వాడీ కార్మికులకు తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చని చెప్పింది నువ్వు కాదా? ఈవేళ తెలంగాణలో 18,000 ఇస్తా ఉన్నారు, మరి 19,000 ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి దాన్ని ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళు అనుకున్నటువంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకుండా అది వదిలేసి మిగతా అన్ని నేను పరిష్కరిస్తామని చెప్పడం తీవ్రమైనటువంటి అన్యాయం. అంగన్వాడీ వర్కర్ల సేవలు మీరు చూస్తారనేసి నేను విన్నవిస్తున్నాను. అంగన్వాడీ వర్కర్లు రేపు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలో పాల్గొంటారు. అదే జిల్లా సెంటర్లో కూడా నిరాహార దీక్షలో పాల్గొంటాము. నువ్వు మా ప్రాణాలు చూడాలనుకుంటే ఈ రోజుకైనా మా వేతనాలు పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు నువ్వు చాలా బెదిరించావు. ఈ రోజు కలెక్టర్ ద్వారా లెటర్లు ఇచ్చావు, మిమ్మల్ని తీసేస్తామని. 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు తీసే సత్తా ఏ కలెక్టర్ కుందో ముందు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు ఆంధ్రతో ఆటని 1,10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడండి. ఎక్కడ జరుగుతున్నదండి ఆంధ్ర తోట? ఎక్కడ న్యాయం జరుగుతున్నది? ఏ వెనకబడి వాళ్ళు నాడిస్తున్నారు? అంతా ఫేక్ కోటలు కదా. వాళ్ళకి పెడతారా 1,000 కోట్లు? అంగన్వాడీ కష్టం చేస్తే వాళ్ళకి ఇవ్వరా? ఇదెంత మాత్రం కరెక్ట్ సీఎం గారు మీరు చెప్పండి. ఇది ఎంత ఫ్రాడ్ చేస్తున్నారు మీరు. ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి ఈ రోజు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. సాయంకాలానికి తాగి ప్రతి ఒక్క మనిషి తాగేసి బంకులు కట్టుబడిపోతున్నారు. అదే మీరు చేసేది, జనాలు ఉద్ధరించేది? మా కష్టం మీరు ఎరగరా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఆడవాళ్ళ పరిస్థితి చూస్తే ఇళ్లలో కూర్చుని పెట్టి సాగుతున్నారండి. ఎంత మాత్రం కరెక్ట్ ఇది?